మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ క్యాబినెట్‌కు సంబంధించి ఏదో ఒక లోపం అయితే కనిపిస్తోంది. అప్పట్లో ఎక్కడ మొదట్లో లిక్కర్‌కి సంబంధించి సిండికేట్‌కి సంబంధించి ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ అప్పట్లో ఇవే పత్రికలు రాసుకొచ్చినాయి. ఇప్పుడు ఓఎస్డీలకి సంబంధించి అలాగే మంత్రులకు సంబంధించి కూడా దాదాపు ఒక 10 మంది మంత్రుల దగ్గర పనిచేసే ఓఎస్డీలు చేస్తున్న అక్రమాలు, అవినీతి. అంటే ఒక రకంగా మనోళ్ళు కూడా బరితెగించేశారు బాబు గారు అంటూ ఆ పత్రికలు 2 ఒక హింట్ ఇస్తున్నాయా? ఒక సంకేతం పంపిస్తున్నాయా? లేదా చంద్రబాబు నాయుడు గారికి తెలిసే ఇదంతా జరుగుతుందా? ఎవరా 10 మంత్రులు అంటే దాదాపుగా ఆ 10 మంది మంత్రులు ఎవరనేది అందరికీ తెలుసు. ఆ లిస్ట్ కూడా బయటికి రిలీజ్ చేసేశారు. కాకపోతే మంత్రులకు తెలియకుండానే ఓఎస్డీలు లేదంటే పిఎస్లు, పిఏలు దోచేస్తున్నారా? ఈ దోపిడీ ఎవరి కోసం జరుగుతుంది? ఎవరికి తెలియకుండా జరుగుతుంది అనేది ఇక్కడ పెద్ద చర్చ. ఇది ఒక తలనొప్పి అవుతుందా బాబు గారికి? లేదు అంటే ఆయన ఉన్న అనుభవం, పాలనా అనుభవంతో దీన్ని చాలా ఈజీగా సెట్ చేసేస్తారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలు ఇవన్నీ ఎప్పుడు రాస్తూ ఉంటారు, అవన్నీ ఓకే. కానీ ఈ మధ్యన ఎక్కువ బాబు గారిని అలర్ట్ చేయడానికి రాస్తున్నారో, లేదంటే కొంతమంది ఈనాడు, ఆంధ్రజ్యోతులకు వ్యతిరేకంగా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారనుకోవాలో, లేదు ఇదంతా మంచికే జరుగుతుందా? నిజంగా ఎవరా ఓఎస్డీలు, ఎవరా 10 మంది మంత్రులు అంటే పేర్లు కూడా రాసుకొచ్చారు. కొంతమంది పేర్లు కూడా కొల్లు రవీంద్ర దగ్గర పనిచేసే ఓఎస్డీ ఇలాగని చెప్పి. ఇదంతా మంత్రులకు తెలియకుండానే జరుగుతుంది అనుకోవాలా? ఏమవుతుందంటే బ్యాక్ డోర్ డ్రైవింగ్, బ్యాక్ సీట్ డ్రైవింగ్, బ్యాక్ డోర్ కాదు, బ్యాక్ సీట్ డ్రైవింగ్. అంటే ప్రభుత్వం ఎట్లా నడవాలి, ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మిగతా మంత్రులంతా ఎట్లా నడవాలంటే రోజు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారిని అడిగి వాళ్ళు ఇచ్చిన స్టాఫ్ని ఎవరినన్ను పెట్టుకుని వాళ్ళ తరపున వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తే అద్భుతమైనటువంటి పాలకుడు అవుతారు. అంటే షాడో గవర్నమెంటా? అది గ్రిప్ వాళ్ళ చేతికి వదిలేయాలి. లేదా రోజు వాళ్ళ రిపోర్టర్ని కూర్చోబెట్టుకుని, సార్ రేపు పొద్దున ఎట్లెట్లా వెళ్ళబోతున్నానండి, నేను కొంచెం వాళ్ళతో కలుస్తానండి, వీళ్ళతో కలుస్తానండి, కొంచెం మీరు పాజిటివ్గా రిపోర్ట్ చేయండి అని అడగాలి. అప్పుడు ఓకే. అట్లా కాకపోతే కనుక ఇలాంటి స్టోరీలే వస్తాయి. బేసిక్ సమస్య ఏంటంటే అదేదో సుమాది ప్రోగ్రామ్ ఒకటి ఉంది, క్యాష్ అనేది ఒక ప్రోగ్రామ్, ఇదివరకు తీసేసినట్టున్నారు. దాంట్లో దొరికినంత దోచుకో అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది చివరిలో అందుకే అడిగి దోసేసుకోవడం అనేటటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? మైనింగ్. ఎవరికి కావాల్సింది అడు దోచుకో, ఇసుక ఎవరికి కావాల్సింది అడు తవ్వుకో, మద్యం ఎవరికి కావాల్సింది అడు అమ్ముకుని సంపాదించుకో. ఇదే కదా నడుస్తోంది. ఇందులో ఏమన్నా తేడా ఉందా? ప్రభుత్వమే అధికారికంగా మద్యాన్ని విచ్చలవిడిగా బెల్ట్ షాపులతో సహా వదిలేసింది. ప్రభుత్వమే అధికారికంగా పేరుకి ఉచితం. ఒక్క ఇసుక రేణువన్న ఉచితంగా వస్తుంది రాష్ట్రంలో. ఒక్క ఇసుక రేణువన్న, ఇసుక అనేటటువంటిది అడ్డంగా ఎవరికి కావాల్సిందో వాళ్ళు దోచుకుంటున్నారు. కాకపోతే ప్రజలకి ఇంతకు ముందు కంటే 4 రూపాయలు తక్కువ వచ్చింది కదా, అజ్జాలు ప్రభుత్వానికి డబ్బులు వస్తే ఏంది లేకపోతే ఏంది అనేటటువంటి రూట్లో వాళ్ళ కాన్సెప్ట్. అదే సందర్భంలో కోట్లకి కోట్లు పడగలెత్తేస్తున్నారు నాయకులు. దీంట్లో ఆ నాయకుడు, ఈ నాయకుడు వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. చంద్రబాబు గారి సంకల్పం ఒకటైతే ఏముంది అందులో? సంకల్పం తినమని కార్యకర్తలకు ఇచ్చారు. అందులో సంకల్పం ఏమన్నా ఉందా? తినమని కార్యకర్తలకు ఇచ్చేశారు. అది ప్రభుత్వానికి సొమ్ములు అక్కర్లేదా? ఏడాదికి ఏదో పిచ్చోడు గతంలో 750 కోట్లు అంట, అది వస్తే అంత రాబోతే అంత, మీరు తినండి అయ్యా అని ఇచ్చారు. వాళ్ళు తింటున్నారు, దాంట్లో అమ్ముకుంటున్నారు. ఉచితం అని ఎప్పటికి కూడా ఉచిత ఇసుక మనం వచ్చాక రాష్ట్రం బాగుపడిపోయిందంటే ఉచిత ఇసుక ఎవరికి వెళ్తుందో ఎవరికి తెలియదు. అయినా సరే అబ్బా ఉచితం, కానీ చంద్రబాబు గారు ఆశయం అట్లుంటే కింద ఎవడో తింటున్నాడు, వాళ్ళకేం సంబంధం లేదు బాబు గారికి. మద్యం ఇళ్ళే రాస్తారు, బెల్ట్ షాపుల వాళ్ళు బాధపడుతున్నారు, ఒరిజినల్ షాపుల వాళ్ళు బాధపడుతున్నారు, బారోడు బాధపడుతున్నాడు, బీరోడు బాధపడుతున్నాడు అని చెప్పేసి. మరి ఎవరు తింటున్నారు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి అవన్నీ? దాని ద్వారా జిఎస్టీ వారీగా రావాలి కదా. ఇప్పుడు ఏమైపోయింది? డబ్బులు తాగడం ఏమన్నా తగ్గిందా? ఇంకా పెరిగిందని వీళ్ళే చెప్తున్నారు కదా. నచ్చిన బ్రాండ్లు అవన్నీ అనారోగ్యం పాలే చచ్చిపోయారు ఇంతకు ముందు అని చెప్తారు. మరి ఎందుకు ఆ రోజున పట్టుకోలే? రోజు పొంకాలు నెగిటివ్ స్టోరీలు రాశారు కదా. ఇప్పుడు అదే 14-19 మధ్యలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా మద్యం దుకాణాల్లో. ఈ 19 తర్వాత అయితే ఏం లేదుగా అట్లా చనిపోయినటువంటి వాళ్ళు మద్యం తాగడం వలన. కానీ రాయడం అయితే రాసేశారు కదా. ఇట్లాంటి కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే
మైనింగ్కి సంబంధించి మొన్న మైనింగ్ ఏం జరుగుతోంది, ఎవడిష్టం వచ్చినట్టు ఆడు తవ్వుకోవాలి కాదు, వ్యాపారస్తుడు తవ్వుకోవడానికి వీల్లేదు, దాని మీద మైనింగ్ లీజ్ తీసుకున్నవాడు తవ్వుకోవడానికి వీల్లేదు. ఎవడు తవ్వుకోవాలో ఎవరో డిసైడ్ చేస్తారు, ఎవరు వాళ్ళు పాలకులు డిసైడ్ చేస్తారు. అంతేగాని ఎవడో లోకల్గా ఉండేటటువంటి గన్నాయి గడు డిసైడ్ చేస్తే ఊరుకుంటుందా ప్రభుత్వం, నిద్రపోతుందా ప్రభుత్వం? అక్కడే రాసుకొచ్చారు మైనింగ్ డాన్ ఎవడోనంటే అక్కడి నుంచి నడిపిస్తున్నాడు. ఆడెవడు నడుపుతాడు, వాడికి అంత సీన్ ఎందుకు ఇస్తారు? వాడు మధ్యవర్తిగా ఉంచుతారు. ఎందుకు? డైరెక్ట్గా నాయకులు, డైరెక్ట్గా మంత్రులు వ్యవహారం లేకుండా. ఇకపోతే కరప్షన్ జరుగుతోందని వీళ్ళే ధృవీకరిస్తున్నారు. కారణం మాత్రం ఓఎస్టీలు అంట. పాపం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సూట్ కేసులు దాచిపెట్టుకుంటారు. ఈ మంత్రులేమో అమాయకంగా నోట్లో ఏలు పెడితే కొరకలేరు కాబట్టి వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టేస్తుంటారు. వినేవాడు వెర్రోడైతే, చదివేవాడు వెదవైతే రాసేటటువంటి వార్తలన్నీ ఇట్టాగే ఉంటాయి అనమాట. అట్లాగా ఉంది, అంతకు మించేం లేదు అక్కడ. కానీ మంత్రులను కాపాడే ప్రయత్నం జరుగుతుందా, వీళ్ళకి నచ్చని ఓఎస్టీలు కొనసాగుతున్నారనే బాధ అన్న కనిపిస్తుంది? కరప్షన్ జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పడం కోసం డైరెక్ట్గా రాయలేక ఇండైరెక్ట్గా మంత్రులు తింటున్నారనుకుండా ఓఎస్టీల పేరు చెప్పి తప్పించుకోవడం. ఓఎస్టీలు తింటారు ఖచ్చితంగా. అదేదో సామెత ఉంది కదా, ఏది గేదె చేలో మేస్తే గట్టున దూడ మీద, దూడ గట్టున మీద అనేసి. అట్లాగే ఉంటుంది ఇక్కడ. వాళ్ళు తింటానంటేనే కదా, వాళ్ళు ₹1 తింటే వీళ్ళు 10 లక్షలు 5 లక్షలు వీళ్ళు కూడా అడుగుతారు. ఇప్పుడు ఇవాళే ఒకటేదో వార్త కూడా వచ్చింది, చూశాను, ఈనాడు వచ్చింది. దాంట్లో పంచాయతీల్లో పర్మిషన్స్ కోసం అని చెప్పేసి డబ్బులు ఎంతని ఫిక్స్ చేసేసారని. అరే నువ్వు ఓపెన్గా కరప్షన్ని ఓపెన్ చేసి పడేసి, ఇదివరకు ఓ ప్రభుత్వ వ్యవస్థ, ఓ సిస్టము సచివాలయంలో అప్లై చేసుకుంటాం, అక్కడ ఎలాంటి లంచము అలవాట్లేదు. ఉద్యోగులు అసలు జగన్ ఎందుకు ఓడగొట్టారు? ఏ పెన్షను వీటి గురించి అనేటటువంటిది ఉత్తుత్తి మాట. మెయిన్ ఓడగొట్టింది ఏంటంటే కరప్షన్ చేయడానికి 5 ఏళ్ళు అవకాశం ఇవ్వాల, అతను తినడానికి అవకాశం ఇవ్వాల. ఎందుకని? దేంట్లో డబ్బులు వస్తాయి? ఓ సర్టిఫికెట్లో డబ్బులు వస్తాయి. ఆ సర్టిఫికెట్లన్నీ ఫ్రీ అంటున్నాడు, పైసా తినడానికి లేదు. అట్లాగే సచివాలయంలో అప్లికేషన్లు పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, వాటిట్లో తినడానికి వీలు ఇవ్వాల. డైరెక్ట్గా ఆ సచివాలయంలో మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే, లేదా వాలంటీర్ వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకుని అతనే చేస్తాడు. వాళ్ళ చేత డబ్బులు ఇప్పించమంటే ప్రభుత్వం నోటీస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి లంచాలు తినడానికి అవకాశం లేదా? ప్రతి నెల కనీసం 25,000 ఆఫ్టర్ ఆల్ అనేటటువంటి పొజిషన్లో ఉన్నోడు తింటాడు. పై స్థాయిలో కరెక్ట్గా చెప్తే ₹1,00,000 సంపాదించుకుంటారు. ఏడాదికి వచ్చేటప్పటికి ఎన్ని లక్షలు సంపాదిస్తారు, ఎన్ని కోట్లు సంపాదిస్తారు? అందులో 10వ వంతు రాల వీళ్ళకి. 10వ వంతు సంపాదించారు, ఓ 10వ వంతు మాత్రమే. అది కూడా నానా, వాళ్ళ భాషలో చెప్పాలని నానా సంఖ్యలు నాకు సంపాదించాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి ఎందుకని? ఒక వ్యవస్థ, పారదర్శక వ్యవస్థ ఎదురుగుండా ఉంది. పారదర్శక వ్యవస్థ ఎదురుగుండా ఉన్నప్పుడు తినలేరు, సాధ్యం కాదు. అక్కడ టైం బౌండ్ పెట్టినప్పుడు. ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ లేదు. మీకు ఏ కాగితం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరినో పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ కావాలా, ఏది వాళ్ళే చెప్పారు, అపార్ట్మెంట్కి అయితే ఇంత, ఇంటికైతే ఇంత, ఇన్ని ఫ్లోర్కి అయితే ఇంత అని చెప్పేసి. అంటే తింటున్నారని చెప్తున్నారు. వాడు తింటున్నాడంటే ఆడి పైన ఎవడు తింటాడు? పై అధికారి పైన రాజకీయ నాయకుడు తింటలేదా? ఇళ్ళు కడుతున్నారంటే వాళ్ళు డబ్బులు వసూలు చేయట్లేదా? అరే ప్రతి దాంట్లో ఉద్యోగిని తినబడుతున్నారు. ఉద్యోగి బాగుపడాలి. అదేదో అంటారు చూడండి, తిను తినిపించు. కాంగ్రెస్ పార్టీ ఫార్ములా అదే తెలుగుదేశం కూడా పాటించింది. అందుకనే ఉద్యోగులు ఈ దఫా తెలుగుదేశానికి ఓటేసినటువంటి కారణం, తెలుగుదేశాన్ని గెలిపించాలనుకున్న కారణం అదొకటి. ఇప్పుడు అది ఆచరణలో కనబడుతోంది. దానికి సాక్ష్యం వీళ్ళే రాస్తున్నారు వార్తలు. కానీ ఉద్యోగులు తప్పు అంటున్నారు. ఉద్యోగులు ₹10 తిన్నాడంటే పైన ప్రభుత్వం ₹190 తింటుందని అర్థం కదా. అక్కడ ప్రభుత్వం ఏం తినలేదు, ఉద్యోగులు మాత్రమే తిన్నారనేటటువంటి అమాయకత్వ మాటలు ప్రజలకు చెప్తే వినేవాళ్ళు వేరేవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు, వాళ్ళు నమ్మడమే. కానీ సార్ 10 నెలల్లోనే, అంటే పోనీ ఏళ్ళు గడిచిపోయిందంటే అనుకోవచ్చు, 10 నెలల్లోనే దాదాపు 10 మంది మంత్రుల మీద రిమార్కులు, అధికారుల మీద రిమార్కులు. ఇది అంటే అలర్ట్ చేయడమా, అప్రమత్తం చేస్తున్నారా, లేదంటే ఇది పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి బాబు గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడమా? ఏం లేదండి, ఇది ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం. ఏంటంటే బాబు గారు ఒక్కళ్ళే సచ్చీలురు, మిగతా వాళ్ళందరూ దొంగలు. అయినా కూడా బాబు గారు అధికారులు తప్పుడోళ్లే, మంత్రులు తప్పుడోళ్లే, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తప్పుడోళ్లే. వాళ్ళందరూ చెడ్డోళ్ళు అయితే ఒక ఆజానుబాహుడు అయినటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు అయినటువంటి ప్రజల కోసమే తప్పించేటటువంటి చంద్రబాబు గారు వీళ్ళందరినీ సరిచేస్తూ సవరదీస్తా ప్రయత్నించారు. ఇప్పుడు రేపు పొద్దున గవర్నమెంట్ ఓడిపోయింది అనుకోండి,
ఆంధ్రజ్యోతి ఎప్పుడో హెచ్చరించింది, వాళ్ళందరూ అట్ట తింటున్నారు అంటే ఇట్ట ఇందులో నిజం తింటున్నారని. లేదనుకోవడానికి బాబు గారు కూడా ఏం పట్టించుకోలేదు. ఆ, అరే కాదు సార్, ఇందులో తింటున్నారు, తెలియదా అంటే చంద్రబాబు గారికి? సస్పెండ్ చేశారంటే నిజం నేను లేకుండా అనే ఉండదు పాయింట్ కదా. తెలియదా అక్కడ? ఉమ్. ఓఎస్టీ 10 రూపాయలు తిన్నాడంటే పైన తినరా? అదే అంటున్నాను, మంత్రికి తెలియకుండా జరుగుద్దా. అదే అనేది, పైన తినరా? ఉమ్, ఏదో బేరం లేకుండా వీళ్ళని అలా వదిలేస్తారా? ఉమ్, 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 ఏదో సిస్టమ్ లేకుండా అట్లా వదిలేస్తారా? ఉమ్, ఏమీ ఉండదు. ఉమ్. ఓఎస్డి సొంతగా తినేది ఏమీ ఉండదు. అవునా. ఉమ్. జస్ట్ కమిషన్ పార్ట్ తనదో 10% తన అవుతుంది, వాటా. తన తనకు వాటా వాటా. అంతే. ఉమ్, అది ఉమ్, ఏంటంటే ఇదివరకు అయితే గనక పెద్దోళ్ళు తీసేసుకున్నాక వీళ్ళకి మిగిలిన దాంట్లో వాటా. అట్లా కాకుండా ఇప్పుడు అట్లా రావట్లే, వెనక్కి అడగలేరు కాబట్టి వీళ్ళ వాటా వీళ్ళు తీసేసుకుంటున్నారు, ఫైల్ ఎదురుగుండా పెట్టాలంటే. ఉమ్. అక్కడ తీసుకుంటేనే కదా ఇక్కడ తీసుకునేది. అవును. ఉమ్, ఉమ్, అక్కడ తీసుకోవట్లేదు అని చెప్తే కనుక అబ్బో అసలు ఇక అద్భుతం, వెంటనే అప్పుడే తీసవతల పడేయాలి కదా. అవును. బేసిక్గా ఏంటంటే మొత్తం చంద్రబాబు గారు కరెక్టు, మంత్రులు కరెక్టే, ఓన్లీ కేవలం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగులు తప్పుడోళ్ళు. రేపు పొద్దున 2029 తర్వాత వార్తలు రాయడం కోసం ఇప్పటికే ప్రిపేర్ చేస్తున్నారనమాట. రేపు అవునా? అప్పుడు ఒకవేళ కనుక తెలుగుదేశం ఓడింది అనుకోండి, ఇదిగో ఉమ్, మేము అప్పటి నుంచి చెప్తానే వచ్చాం, చంద్రబాబు గారే పట్టించుకోలేదు, పోనీ బతకనీలే అన్నారు. ఆయనలో ఉన్నటువంటి ఆ మంచితనమే ఇవాళ ఆయన పాలిట శాపమైంది. దొరికినట్టు దోచేసుకున్నారు నాయకులందరూ, మంత్రులందరూ. ఓఎస్డీల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తినేశారు. ఆయన అయితే అసలు 10 పైసలు తిననివ్వడు. అట్లాంటి మనిషిని కూడా పాపం ఇట్ట చేశారు అని కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వీళ్ళని తిట్టుకోవాలి. ఉమ్. అవును. బాబు గారు కరెక్ట్గా చేశారని అనుకోవాలి. ఉమ్. అది దానికి అనుగుణంగా నడుస్తుంది. ఇంకో కోణం కూడా సార్, త్వరలో ఏమన్నా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఏమన్నా ఉంటుందా? దానికి ఇప్పటి నుంచి ఒక స్కెచ్ గీస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన ఆరోపణలు దేవాలయాలకు సంబంధించిన భూములు అంటే దేవాదాయ శాఖ ఎత్త పెడుతున్నారా, అన్నదాతలకు వెళ్ళే డబ్బులు కూడా మింగేస్తున్నారు అంటే వ్యవసాయ శాఖ ఎత్త పెడుతున్నారా, ఇలా కొన్ని అంటే ఇండైరెక్ట్ గా హింట్లు ఇచ్చినాయి హాస్టల్లో అంటే సంక్షేమ శాఖ. ఈ మంత్రుల్ని పనితీరు బాగోలేదని మార్చే ఆలోచన ఏమన్నా ఇప్పటి నుంచి మొదలవుతుంది? మేజర్గా మీకు కనబడేటటువంటిది బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులు టార్గెట్ చేస్తారండి వీళ్ళు. ఫ్రమ్ ద బిగినింగ్ అది ఒక అలవాటు. వాళ్ళదైతే గనక ఏమనలేరు వాళ్ళు, వాళ్ళకి పలుకుబడి కూడా అక్కడ సాధ్యం కాదు. అక్కడ వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటారు, పెద్ద వాళ్ళ జోలికి పోరు. ఏ శాఖల్లో అయితే నిజంగా జరుగుతుంటుందో వాళ్ళకి పోరు. ఇప్పుడు కొల్లు రవీంద్రని అంటున్నారు, మైనింగ్ కాంట్రాక్ట్లు కొల్లు రవీంద్ర ఆపాడా? నిజంగా అతనికి అంత సీన్ ఉందా? పాపం నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ ఆ ఆటలో అరటిపండు అతను. నిజంగా అయితే మైనింగ్ని మొత్తం రాష్ట్రం మొత్తం ఒకళ్ళ చేతిలో పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రోజున మైనింగ్ పర్మిషన్లు ఉన్నోళ్ళ చేత కూడా మైనింగ్ చెయ్యనియట్లేదు. మాకు ఇచ్చేసేయండి అంటున్నారు, లేదా మీరు తవ్వి కూడా మాకే ఇవ్వాల్సిందే అంటున్నారు, మేము ఇచ్చింది తీసుకోవాలంటున్నారు. 1,00,000 రూపాయల వెరైటీ సరుకు బయట అమ్ముకోగలిగితే దాన్ని వీళ్ళు 30,000కే కొంటామంటున్నారు. లేదా మాకు అక్కడ 1,00,000 వస్తుందంటే కనుక కుదరదు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ పుష్పాలు లేరు, పుష్ప అయితే కనుక ఇక్కడ కాబట్టి నేను అక్కడ అమ్ముకుంటాలే పోరా అని చెప్తాడు. ఇక్కడ అట్లా లేరు. సమస్యల్లా వీటి దగ్గర నుంచినే వస్తున్నటువంటిది. ఇదే సందర్భంలో ఇదంతా తెలియనటువంటి అమాయకత్వం ఏమీ లేదు, అందరికీ తెలిసినటువంటి వ్యవహారమే. ఓన్లీ ప్రస్తుతం ఏంటంటే డైవర్షనల్ టాక్టిక్స్ అంతే. ఇందులో ఇంకొక కోణం కూడా ఉంటుంది. వీళ్ళ ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా మంత్రివర్గ విస్తరణకు కూడా ఇప్పుడు రేపు పొద్దున్న నాగబాబు గారిని తీసుకోవాలి. బీజేపీ నుంచి కూడా ఇంకొక మంత్రిని ఎవరన్నా పెడతారు అంటున్నారు. అది సోమవీర్రాజు అని పేరు బాగా వినబడుతోంది. ఎందుకంటే సోమవీర్రాజుని ఏదైనా పదవి ఇస్తే బెటర్, సైలెంట్గా ఉంటాడు ఆయన. మంత్రి పదవి ఏదైనా ఇస్తే, అదే పదవి లేకపోతే కనుక ఆయన చాలా వైలెంట్గా ఉంటాడు. ఆయన కంట్రోల్ చేయాలంటే ఆయనకు కూడా మంత్రి పదవి ఇస్తే బెటర్ అన్నటువంటి చర్చ నడుస్తుంది. అప్పుడు జగన్ని టార్గెట్ చేస్తాడు, ఆయన టార్గెట్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి అట్లా చేద్దాం అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి ఈ రెండు జరగాలంటే ఇక్కడ జరగాలి కొన్ని. ఇంకో కోణం కూడా కనిపిస్తుందేమో సార్, సీనియర్లకు ఏమన్నా ఎత్త పెడుతున్నారు. ఇప్పుడు దేవాదాయ శాఖ గురించి మాట్లాడుతున్నారంటే ఆనం రామనారాయణ రెడ్డి, వ్యవసాయ శాఖ గురించి మాట్లాడుతున్నారంటే అచ్చెన్నాయుడు గారు, అంటే కొంతమంది సీనియర్లను పక్కన పెట్టి లోకేష్ టీంని ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఇందులో ఏమన్నా ఉందా? టోటల్గా లోకేష్ టీమే తయారవుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు, కొత్త వాళ్ళే తయారవుతారు టోటల్గా. సీనియర్లకనే కాదు, ఇక్కడ ఓవరాల్గా అసలు ముందు ప్రభుత్వమే మార్చాలన్నటువంటి ఆలోచన కదా.
మరి లోకేష్కి పగ్గాలు ఇస్తారా లేదా అన్నది చూడాలి ఫస్ట్. అదే అదే అవును. ఆ దిశగా నడుస్తుంది. ఈ లోపల కేబినెట్ విస్తరణ జరిగితే మళ్ళీ కొత్త రక్తం ఎక్కించే ఆలోచన కూడా ఉంటుందా? అంతే ఉంటుంది సహజంగా. కానీ ఒకటి సార్, బాబు గారికి అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది దీని మీద అనేది, నిజంగా బాబు గారికి ఇదంతా తెలియదా? ఇప్పుడు అన్నాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, ఓఎస్డీలో, పిఏలో, పిఎస్లో వీళ్ళందరూ ఎలాంటి చిలక్కొట్టుడు కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలియదా? దీన్ని ఇంత భూతత్వంలో పెట్టి చూస్తారా? పార్టీకి ఏమన్నా మచ్చ వస్తుందని? ఇసుకనే వదిలేసిన తర్వాత ఇది ఎంత ఆఫ్టరాలు, అదే కదా. గనులే వదిలేసిన తర్వాత ఇది ఎంత ఆఫ్టరాలు, అవును. మద్యమే వదిలేసిన తర్వాత ఇది ఎంత ఆఫ్టరాలు. అవును. 20,000 కోట్ల 25,000 కోట్ల రూపాయలు మద్యం, 7,000 కోట్ల రూపాయలు మైనింగ్, అవును. అవును. 32,000 కోట్లు. ఇది ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం. ఆ పైన అవతలోళ్ళు తిన్నారని కదా వీళ్ళు చెప్పింది. అవును. 1,00,000 కోట్లు తినేసి ఉంటారన్నారు కదా, అప్పుడు 1,00,000 కోట్లు వీళ్ళకి వస్తాయిగా అంతే కదా, తినేస్తే. అంతే కదా. ప్లస్ ఇసుక వాళ్ళు ఒక 30,000 కోట్లు తినేశారని అప్పుడు వీళ్ళు ఆరోపించారు. వీళ్ళు కంప్లీట్ ఫ్రీ అన్నారు. వాళ్ళు ఒక 750 కోట్లు ఏడాదికి, 5 ఏళ్ళు కలిపితే 3,500 కోట్లు వచ్చినాయి గవర్నమెంట్కి. వీళ్ళు ఇప్పుడు ఆ 33,500 అవుతుందిగా. అవును. అంటే ఇవన్నీ తెలియకుండా జరుగుతాయా? అదే కదా. కాంగ్రెస్ పార్టీతో ఒక సిద్ధాంతం ఉంది, తినిపించు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చాలా హ్యాపీ, వాళ్ళు తింటారు, అధికారులు తినేస్తారు. ఇప్పుడు ఏంటి జరుగుతోంది? మీకు ఒక మున్సిపాలిటీలో పని ఉంది, పార్టీకి సంబంధించిన వాళ్ళని కలవండి. అది ఎమ్మెల్యే మనుషులు, ఎంపీ మనుషులు, మెయిన్ ఎమ్మెల్యే మనుషులు అయితేనే ప్రయారిటీ. ఎమ్మెల్యే అక్కడ మీ వాడు గెలవలేదు, తెలుగుదేశం గెలవలేదు, వైసీపీ వాళ్ళు గెలిచారు, అయినా సరే తెలుగుదేశం ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అతనే ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ. అతన్ని అప్రోచ్ అయ్యి మీరు వారికి కావాల్సినటువంటి ఇది సమర్పించుకుంటే ఆ తర్వాత మీకు పని జరిగిపోతుంది. ఈ సహజంగా జరిగిపోతాయి. ఇదేంటంటే ఒకప్పుడు 2004 ముందు చంద్రబాబు కరప్షన్ని పొరపాటును కూడా యాక్సెప్ట్ చెయ్యని మనిషి. పొరపాటును ఎవరన్నా డబ్బులు తిన్నారని తెలిస్తే నిమిషాల్లో సీఎంఓ నుంచి ఫోన్ వచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళని పార్టీ నుంచి తీసి అవతల పడేసేవాళ్ళు. ఆరోపణ వస్తే చాలు, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాడి చేతను రాజీనామా చేయించి పక్కన కూర్చోబెట్టారు, గాలి ముందుకృష్ణ ఇలాంటి వాడిని పక్కన కూర్చోబెట్టారు. ఆ స్టేజ్ ఇవాళ అసలు దాని జోలికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇదే ఈనాడు, ఇదే జ్యోతి రాస్తున్నాయిగా. అదేమంటే ఈ కింద ఓఎస్డీల పని, లేకపోతే కనుక వాళ్ళ నెక్స్ట్ ట్రిప్ ఆఫీస్ బండ్ రోతులు చేస్తున్నారని కూడా రాస్తారు. అంత మించి ఉండదు. ఇంతకుముందు ఈఎస్ఐ స్కామ్లు అదే కదా, అచ్చెన్నాయుడు గారు ఎప్పుడు నాకు తెలియకుండా నేను సంతకం పెట్టాను అని చెప్పి అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం కదా అప్పుడు జరిగింది. అంతే ఉంటుంది ఇప్పుడు కూడా పలు శాఖల్లో అదే జరగబోతుందా, లేదంటే అధికారులు మార్చినంత మాత్రాన నాన్ కరప్టెడ్ గవర్నెన్స్ వచ్చేద్ది అని చెప్పి జనాలు అనుకుంటారు? ప్రభుత్వం నిజాయితీగా ఉంటుంది, మనం కనుక తప్పు చేస్తే లోపలేస్తుంది, తాట తీస్తుంది అనే భయం ఉంటే ఒక్కడు కూడా ముట్టుకోడు. పెద్దోళ్ళు తింటున్నారు అన్నప్పుడు ఆడి తింటే నేను తింటే తప్పేంటి అనే ఫీలింగ్ వస్తుంది. అదే కదా, ఎవరికి అందింది వాళ్ళు అందుకుందాం అనుకుంటారు. అవును. ఇది కూడా ఒక రాజకీయంగానే చూడాలి. అంతే అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి నిజంగా ఓఎస్డీలో ఓవర్ యాక్షన్ అంతగా పెరిగిపోయిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో? అది కూడా 10 శాఖలకు సంబంధించి 10 మంత్రుల దగ్గర. మంత్రులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే అధికారులకి షాక్ ఇవ్వబోతుందా రాష్ట్ర ప్రభుత్వం? వేచి చూద్దాం.